అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో ఒక దళిత కుటుంబానికి చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు కాలిపోయింది. దీంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఈ విషయాన్ని సర్పంచ్, గ్రామస్తులు, స్థానికుడు కాజులూరు బాబీ దృష్టికి తీసుకెళ్లి ఆ నిరుపేద దళిత కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. వెంటనే బాబీ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తన స్నేహితుడైన డేగల నాగేంద్ర ఫౌండేషన్ అధినేత డేగల నాగేంద్రకి తెలియజేశారు. అసలేం జరిగింది అన్న విషయాన్ని ఫౌండేషన్ సభ్యులు విచారించారు. వాస్తవమని తెలిసిన వెంటనే ఎంత ఖర్చైనా పర్వాలేదు, బాధిత కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని నాగేంద్ర నిర్ణయించుకున్నారు. తక్షణమే కార్యాచరణ చేపట్టి కొద్ది రోజుల్లోనే నాణ్యతతో కూడిన ఇంటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దళిత కుటుంబానికి నూతనంగా నిర్మించిన ఇంటిని ఆయన అందజేసి అందరి సమక్షంలో గృహప్రవేశం చేయించారు. దీంతో బాధితుల కళ్ళల్లో ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. అనంతరం నాగేంద్ర మీడియాతో మాట్లాడుతూ కులం, మతం కన్నా మానవత్వమే మనల్ని కాపాడుతుందని, నిరుపేదలకు సహాయం చేస్తే వచ్చిన ఆనందం మాటల్లో వివరించలేనని అన్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు, మిత్రుడు బాబీ మాట్లాడారు. నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు నిర్మించడం అనేది గొప్ప విషయమని కొనియాడారు. నాగేంద్ర మనసు చాలా గొప్పదన్నారు. ఆర్యవటం అండి, కాజులూరు మండలం. అలా కొండల దుర్గభవని అండి నా పేరు. మాకు ఇల్లు కాలిపోయి 10 నెలల దగ్గరగా సుమారు అవుతుందండి. ఇల్లు కట్టాలని కూడా ఉద్దేశం లేదండి. నేల మీద పడిపోయిన పిల్లలతోటి ప్రతి ఒక్కరు సాయం కోరాను, అవుతుంది అనేసి అన్నారు. ఇంట్లో బాబీ గారు ద్వారాగా, అలాగే మన ప్రెసిడెంట్ల ద్వారాగా, అలా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారండి, మన గ్రూపులు అందరూనే, వాళ్ళ ద్వారాగా బాబీ గారు తీసుకొచ్చి ఆ సమక్షంలో నాగేంద్ర గారి ద్వారాగా నాకు ఇల్లు అనేది సమకూరిందండి. ఈ రోజు నేను ఇలా నీడలో ఉన్నానంటే ఇల్లు పెట్టిన ఆజ్ఞ భిక్షించారు. అలాగే అందరి ద్వారాగా కూడా నేను ఇల్లు కట్టాలని అనుకోలేదండి అసలు, కానీ వీళ్ళ ద్వారా నాకు ఇల్లు ఉన్నందుకు చాలా చాలా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. అది కాజులూరు మండలం ఆర్యవటం గ్రామం. నా పేరు బాబీ. ఈ రోజున 10 రోజుల కిందట అగ్ని ప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి తాటకీలు పూర్తిగా దగ్ధం అవడం, దాంతో వాళ్ళకు ఉన్నటువంటి బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, కనీసం అతిథి కూడా కాలు బూడిదైపోయి కనీసం తినడానికి కూడా ఏమి ఇంట్లో మిగిలిన పరిస్థితుల్లో కట్టుబట్టలతో కుటుంబం రోడ్డు మీద పడింది. నాతో గతం నుంచి కూడా సేవాపరంగా ఎంతో చక్కటి ఉన్నటువంటి నాగేంద్ర గారిని ఏమన్నా మీరు ఏమైనా అవకాశం ఉంటే ఇంటికి నిర్మాణం చేద్దాం అనుకోండి, మీరు ఏమన్నా మీ సహాయం చేస్తారని చెప్పి అన్ని అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆయన పెద్ద మనసుతో స్పందించి, నేను సాయం చేయడానికి కూడా ఆయన పెద్ద మనసుతో స్పందించి ఇలాంటి కుటుంబానికి మనం ఆసరాగా నిలిచండి కదా, మన జీవితానికి పరమార్థం చెప్తూ ఆయన డిసైడ్ అవ్వడం జరిగింది. ఈ 15 రోజుల కిందట ఇంటికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన అని చెప్పారు 20 రోజుల లోపే దాని నిర్మాణం పూర్తి చేస్తా అన్నారు. శుభ్రంగా ఇల్లంతా కూడా చక్కటి టైల్స్ వేసి, అంటే ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ అనుకుని కట్టించాం. కట్టించిన తర్వాత మరి మనసు మార్చుకుని, ఎందుకంటే 2 రూమ్స్ కూడా బెడ్రూమ్స్ కొని మార్చుకుని వాడుకున్నారు. ఇప్పుడు కిచెన్ కి ఎక్స్టెన్షన్ బయట పెట్టుకున్నారు. ఎందుకంటే అంత అందంగా వచ్చింది ఇల్లు అనేది. ఇది నా కుటుంబం అనుకుని అంకిత భావంతో సహకరించినటువంటి డిఎన్ఎఫ్ ఏదైతే ఫౌండేషన్ లో ప్రతినిధి నాగేంద్ర గారికి, అలాగే అలాగే గ్రామస్తులు నమస్కారం అండి. ఇల్లు కాలిపోయి ఒక నిరుపేద దళిత కుటుంబం వీధిన పడ్డారు అని మాట తెలిసినప్పుడు నా స్నేహితులైనటువంటి బాబీ గారు నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత నా డేగల నాగేంద్ర ఫౌండేషన్ నుండి మా టీం ను పంపించడం జరిగింది. దగ్గరుండి మొత్తం అంతా రెక్కి చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని మా మిత్రుడైనటువంటి మేస్త్రి వీరబాబు గారి సహకారంతో ఏ విధంగా స్కెచ్ వేస్తే ఎలా అవుతుంది, ఎంతవరకు వస్తుంది, ఏంటి అనేది అంతా కూడా కూలంకషంగా చర్చించి 15 రోజుల కాల వ్యవధిలో మనం గృహ నిర్మాణం చేయడం జరిగిందండి. దీనికి మనం పట్నం నుంచి ఎవరిని పెద్ద పెద్ద ఇంజనీర్లని, టెక్నాలజీలని వాడలేదు. అందుబాటులో ఉన్న మనతో తిరిగిన మేస్త్రులే వారి అనుభవంతో కట్టిన ఇల్లు ఇది. ఒకసారి మీరు నమూనా చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో ఒక నిరుపేద కుటుంబానికి నా ఫౌండేషన్ నుంచి, డేగల నాగేంద్ర ఫౌండేషన్ నుంచి ఈ విధంగా ఈ ఇల్లు ఇవ్వడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులు బాబీ గారికి, ఈ పెద్దలకు, గ్రామ పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మా చెల్లమ్మ కుటుంబానికి ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలోని అండగా ఉంటామని చెప్పి డేగల నాగేంద్ర ఫౌండేషన్ నుంచి నేను అభినందిస్తున్నాను. సిఎంఆర్ జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు, ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్, అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్. బంగారు ఆభరణాలపై సవరకు 4000 రూపాయల వరకు భారీ తగ్గింపు. బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో. బంగారు ఆభరణాలపై తరుగు 3% నుండి, వడ్డాణాలపై తరుగు 10% నుండి. మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై 100% వాల్యూ పొందండి. బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ
లేదు. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు. ట్రంక్ రోడ్, నెల్లూరు.